ఎవరి కర్తవ్యం వారిది. అది క్షత్రియుడుగా అర్జునుడికి ధర్మం యుద్ధభూమిలో. కాబట్టి నీ కర్తవ్యత విమూఢుడవయ్యావు. నువ్వు చెయ్యవలసింది మర్చిపోయావు. ఇది ఎక్కడ వరకు చెప్పాడో తెలుసా అండి ఈ మాట? దీని కొనసాగింపుగా 18 అధ్యాయాలు చెప్పాడు. మహానుభావుడు ఇంత బోధ చేసి ఏమిటి నువ్వు 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 అని ఇలా అని నేనంటున్నావు? ఇలా చూపించడంలో నేను నాది, నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు అంటున్నావు. అన్నప్పుడల్లా ఇలా అంటున్నావు, నేనంటున్నావు. ఇది నువ్వా? అసలు ఇది ఉంటుందా? ఇదే లేనప్పుడు ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారనుకుంటున్నావు? ఏది సత్యం అనుకుంటున్నావు? దాన్ని ఎలా తెలుసుకోవాలనుకుంటున్నావు? ఎలా చేరాలనుకుంటున్నావు? ఇంతా చెప్పేసి అసలు ధర్మము యొక్క ప్రాధాన్యత ఏమిటో, ఎందుకు ధర్మాన్ని పట్టుకోవాలో మహానుభావుడు ప్రబోధం అంతా చేశాడు. చేసి చిట్ట చివర ఒక మాట చెప్పాడు. అందుకే భగవద్గీత ఈశ్వర వాక్కుగా ఎక్కడ ప్రారంభము